హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే రానున్న రోజుల్లో వర్షపాతం అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆవర్తన ద్రోణి ఏ విధంగా ఉంటుంది, వర్షాలు రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటాయి, మెయిన్గా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్ర మాట్లాడుకున్న తర్వాత తెలంగాణ మాట్లాడుకుందాం. ఇప్పుడు తెలంగాణకి రెడ్ అలర్ట్ అయితే ఉందండి. సో జాగ్రత్తగా ఉండాల్సింది అయితే నేనైతే కోరుకుంటున్నాను. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్, దాంతోపాటు ఎల్లో అలర్ట్ అంటే గంటకి పవనాల వేగం అనేది 30-40 కిలోమీటర్ల వేగంతో పవనాల వేగం అనేది వీస్తాయండి. సో దాని ప్రభావంతో మనకి వర్షాలు అనేది కూడా ఇంకా అతి భారీగా పడే అవకాశం అయితే క్లియర్గా ఉన్నాయండి. ఇంకా ఆంధ్ర విషయానికి వద్దాము. ఇక్కడ ఏదైతే వాతావరణ విశ్లేషణ చేస్తున్నామో మనకి ఉత్తర అంతర్గత కర్ణాటక ఆనుకొని ఉన్న మన తెలంగాణ వరకు ఆవర్తనం అయితే ప్రస్తుతానికి అయితే విస్తరించి అయితే ఉంది. ఇది ఏదైతే ఇప్పుడు తెలంగాణ వరకు విస్తరించి ఉందో రానున్న రోజుల్లో మన ఆంధ్రాకి ఇది తాకుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఉన్న మనకి ఐఎండి ఏదైతే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటే భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకైతే క్లియర్ కట్గా తెలియజేస్తానండి. మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఆదివారం ఈరోజు రేపు వచ్చేసి ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయో చూద్దాము. రేపు చూసుకున్నట్టయితే మనకి శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, తర్వాత కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, తర్వాత ప్రకాశం, నంద్యాల, అనంతపూర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలో మనకి కొన్ని ప్రాంతాలు తేలికపాటి ఇంకా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందండి. దాంతో తర్వాత వచ్చేసి విశాఖపట్నంతో పాటు అనకాపల్లి, నెల్లూరు, కర్నూలు, సత్యసాయి మరియు వైఎస్ఆర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి ఇంకా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందండి. ఒక 2-3 జిల్లాలు తప్పించి మిగతా అన్ని జిల్లాలకి రేపైతే వర్షం అయితే పడే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. మీకు ఈ వీడియోలో కూడా మీకు తెలియజేస్తాను, మీరైతే క్లియర్ కట్గా అయితే చూడొచ్చు మీ ఇబ్బంది పడకుండా. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ప్రజెంట్ ఏదైతే ఊహాగాన చిత్రం శాటిలైట్ ఉపగ్రహం ఉందో దానిని ఇంకా ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని బట్టి మీకైతే తెలియజేస్తానండి. ప్రస్తుతం ఉన్న అంటే శాటిలైట్ ప్రకారం మీకు వర్షాలు అనేది అంటే ఎలా ఉంటాయో చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి తిరుపతి జిల్లాలో లైట్ థండర్స్టార్మ్ విత్ మ్యాక్సిమం సర్ఫేస్ విత్ లెస్ దెన్ ఇప్పుడు ఏదైతే 30-40 కిలోమీటర్ల వేగంతో మనకి గాలులు అయితే వీస్తున్నాయి. ఆ గాలుల వల్ల మనకి లైట్ టు మోడరేట్ రైన్ ఫాల్ అనేది 1-2 ప్లేసుల్లో మాత్రమే పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇది తిరుపతి గురించి. ఇంకా తర్వాత చిత్తూరు మాట్లాడుకుందాం. సేమ్ చిత్తూరు కూడా అంతే, 1 లేదా 2 ప్లేసుల్లో మనకు వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అది కూడా పవన వేగం వచ్చేసి 40 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతానికి అయితే ఉందండి. ఇంకా తర్వాత వచ్చేసి మన అన్నమయ్య జిల్లా తీసుకుందాం. ఇది కూడా సేమ్ లైట్ టు మోడరేట్ రైన్ ఫాల్ వెరీ లైక్ అట్ 1 or 2 ప్లేసెస్ మాత్రమే, అంటే 1-2 ప్లేసుల్లో మాత్రమే మనకు వర్షం పడే అవకాశం అయితే ఉందండి. తర్వాత వచ్చేసి సత్యసాయి జిల్లాలో కూడా మనకి ప్రజెంట్ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయండి. అది కూడా 5 మిల్లీమీటర్ల వర్షపాతం కంటే తక్కువ నమోదయ్యే అవకాశం ఎంత ఉందండి. 5 మిల్లీమీటర్ల వర్షపాతం కంటే తక్కువ నమోదయ్యే అవకాశం అయితే ఉంది సత్యసాయి జిల్లాలో. ఇంకా తర్వాత వచ్చేసి అనంతపురం జిల్లాకి ప్రస్తుతానికి అయితే వర్షాలు అయితే లేవు. ఏదైతే మనకి భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేశాను. ఇంకా తర్వాత వచ్చేసి వైఎస్ఆర్ కడపకు కూడా అంతే, అంటే మనకి అక్కడక్కడ 1-2 ప్లేస్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. తర్వాత నంద్యాల కూడా సేమ్ 1-2 ప్లేసుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. తర్వాత ప్రకాశం సేమ్ అంతే. ఇంకా తర్వాత పల్నాడు తీసుకున్నా కూడా 1-2 ప్లేసుల్లో మనకి వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే బాపట్లలో వర్షపాతం అనేది 5 ఖచ్చితంగా కొన్ని ప్లేసుల్లో 5-6 మిల్లీమీటర్లు అంటే మిల్లీమీటర్లు మనకి వర్షపాతం నమోదయ్యే అవకాశం గంటకి వర్షపాతం ఇది వచ్చేసండి. ఇంక తర్వాత వచ్చేసి మనకి గుంటూరుకి పెద్దగా ఇబ్బంది అయితే లేదు, అంటే గుంటూరు జిల్లాకి. ఇంక తర్వాత వచ్చేసి కృష్ణాకు కూడా పెద్దగా వర్షం అయితే లేదు. ఇంకా ఏలూరుకి వర్షం అయితే లేదు. తర్వాత వచ్చేసి ఈస్ట్ కానివ్వండి, అలాగే కోనసీమకి కూడా పెద్దగా వర్షపాతం అయితే లేదు. ఇంక తర్వాత వచ్చేసి మనకి కాకినాడ కూడా వర్షపాతం అయితే లేదు. కాకపోతే ఇక్కడ చూసుకుంటే అనకాపల్లి జిల్లాకి అయితే వర్షపాతం అయితే ఉంది. దాంతోపాటు ఏదైతే 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందో గంటకి పవనాల వేగం కూడా అట్లనే వీస్తాయండి. ఇంకా మనకి విశాఖపట్నంకి పెద్దగా వార్నింగ్ సిచ్యువేషన్ అయితే లేదు, అంటే వాతావరణం పరిస్థితులకు నార్మల్గానే ఉన్నాయండి. ఇంకా విజయనగరం కూడా మనకి అక్కడక్కడ 1-2 ప్లేస్లో వర్షం అయితే పడవచ్చు. ఇంక తర్వాత అల్లూరు సీతారామరాజు, ఇంక తర్వాత వచ్చేసి ఏలూరు. ఇదండి ఓవరాల్గా ఆంధ్ర మొత్తం చూసుకున్నట్టయితే. ఇంకా తెలంగాణ విషయానికి వద్దామండి. మెయిన్గా ఇక్కడ తెలంగాణ చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో మనకి ఎల్లో అలర్ట్ జారీ అయితే అయింది. సో ఆ ఎల్లో అలర్ట్ వల్ల మనకి వర్షపాతం కూడా అదే విధంగానే ఉంటుంది.
ఇంక తెలంగాణ చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ చాలా జిల్లాలకు అయితే మనకి ఎల్లో అలర్ట్ అయితే జారీ అయిందండి. రేపు ఏ విధంగా ఉంటుంది, తర్వాత మన్నాడు ఏ విధంగా ఉంటుందో చూస్తామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పవనాల వేగం అనేది 30-40 కిలోమీటర్ల వేగంతో మన గాలులు అనేవి ఇస్తాయి. అలాగే వర్షపాతం కూడా అదే విధంగా ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఎల్లో అలర్ట్ ప్రజెంట్ జారీ అయిందో కొమరంభీం, ఆసిఫాబాద్, తర్వాత వచ్చేసి మనకి మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, తర్వాత జయశంకర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, తర్వాత వచ్చేసి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, తర్వాత వచ్చేసి జన్గోన్, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, తర్వాత వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణపేట ఆఫ్ జిల్లాస్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ ప్రజెంట్ ఏదైతే కొన్ని జిల్లాల పేర్లు చెప్పానో ఆల్మోస్ట్ ఒక కొన్ని జిల్లాలు తప్పించి ఆల్మోస్ట్ మళ్ళీ అన్ని జిల్లాలకి వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక 6-8 జిల్లాలు తప్పించి మిగతా చాలా జిల్లాలకైతే చాలా ప్లేసెస్లో వర్షాలు పడే అవకాశాలు క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి. మీరైతే జాగ్రత్తగా అయితే వహించండి. సో ఓవరాల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా జిల్లాలకైతే అంటే మనకి ఎల్లో అలర్ట్ అయితే జారీ అయింది. సో మీరైతే జాగ్రత్తగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి రేపైతే వర్షపాతం ఎలా నమోదవుతుందో చెప్పాను. ఇంక తర్వాత 21 మనకి 20 తర్వాత వచ్చేసి 21 మాట్లాడుకుందాము. ఇక్కడ చూసుకున్నట్టయితే 20 అంటే మొన్నాడు అనేది ఏ విధంగా వర్షాలు ఉంటాయో చూద్దామండి. మనకి ప్రజెంట్ ఏదైతే కొన్ని జిల్లాల పేరు చెప్తానో దాంట్లో ఖచ్చితంగా వర్షాలు పడే అవకాశాలు అయితే కొన్ని ప్లేసుల్లో మాత్రం ఏదైతే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, తర్వాత ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, తర్వాత వచ్చేసి మనకి జన్గోన్, సిద్దిపేట్, యాదాద్రి, భువనగిరి, తర్వాత రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాదు, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో మనకైతే వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే ఉండండి. ఏదైతేనేమి మీరు జాగ్రత్తగా ఉంటారని నేను అనుకుంటున్నాను. మనకి ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు కాస్తున్నాయో అది కాస్త 24 డిగ్రీలు పడే అవకాశం అయితే ఉందండి. సో టెంపరేచర్స్ పడతాయి, దాంతోపాటు అంటే టెంపరేచర్స్ రాను తగ్గుతాయి, దాంతోపాటు వర్షపాతం కూడా పెరిగే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ ఆంధ్ర కంటే తెలంగాణకే మనకి వర్షపాతం అనేది ఎక్కువ నమోదయ్యే అవకాశం క్లియర్ కట్గా అయితే ఉందండి. మీరైతే జాగ్రత్త వహించగలరు. ఇంకా దాంతోపాటు మీకు ఒక చిన్న విషయాన్ని అయితే తెలియజేయాలని ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు వచ్చేసి హైదరాబాద్, జగిత్యాల, మంచిర్యాల, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, దాంతోపాటు జిల్లాలో మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. మనకి ఇప్పుడు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇంకా 40 కిలోమీటర్ల వేగంతో మనకి ఎదురుగాలులు వీసాయంటూ మనకి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. సో ఏదైతే ప్రజెంట్ మన ఆంధ్ర కంటే తెలంగాణకే కొంచెం వర్షపాతం ఎక్కువ నమోదై దాంతోపాటు వీళ్ళకి ఎల్లో అలర్ట్ అయితే జారీ అయిందండి. సో జాగ్రత్తగా ఉండండి. మీ కోసం నేను ఎప్పుడు అంటే తప్పిస్తూనే ఉంటాను. అంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎప్పుడు నేను ట్రై చేస్తూనే ఉంటాను. ఇదన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వచ్చేసి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకపోతే లైక్ చేసేయండి.